హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మనం వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునే కుడుములు ఇంకా ఉండ్రాళ్ళు చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేను ఈ కుడుములు, చప్పటి కుడుములు ఇంకా తీపి ఉండ్రాలు రెండు కూడా ఒకే వీడియోలో మీకోసం చూపిస్తున్నానండి. ముందుగానే ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ తెలుస్తుంది. ఒకసారి నేను ఏ ప్రాసెస్లో ఎంత ఈజీగా చేసుకున్నానో మీరు కూడా చూసి ఇదే ప్రాసెస్లో చేసుకుంటారని ముందే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఇలా ఉండ్రాలు ఇంకా కుడుములు చేసుకుని సోమవారికి సమర్పించుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. నేనైతే ఇలా 1 కప్ వరకు శనగపప్పు ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక 2 గంటలు అయితే నానబెట్టి ఉంచుకున్నాను. తక్కువే కాబట్టి ఒక 1 అవర్ 15 మినిట్స్ అయినా సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేసుకుంటున్నానండి. నేను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుంటే ఉండ్రాళ్ళలో డైజెషన్కి చాలా బాగుంటుంది. అందుకనే నేనైతే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 కప్పే వేసుకుంటున్నాను కాబట్టి 1 కప్కి ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 1 కప్ వరకు బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. చూసారు కదా, 1 కప్ రవ్వకి 2.5 కప్పులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను ఈ 2.5 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఆ శనగపప్పుకి ఇంకా రవ్వకి కూడా. ఇదైతే నేను స్టోర్ రవ్వ యూజ్ చేస్తున్నానండి. మీరు కనుక ఇంట్లో రవ్వ చేసుకోవాలంటే ముందు రోజే బియ్యం కడుక్కొని నానబెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకొని అలా మిక్సీ పట్టుకొని చేసుకోవాలండి రవ్వని. నేనైతే ఈజీగా చేసుకోవడానికి స్టోర్ రవ్వే యూజ్ చేస్తున్నాను. తర్వాత నేను దానిలో కొబ్బరి కూడా వేస్తున్నానండి. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే మీరు యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి యాడ్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయండి ఉండ్రాళ్ళు. ఇప్పుడు శనగపప్పు నేనైతే హాఫ్ అయితే వేసుకుంటున్నాను. దీనిలో మనం ముందే నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడికిపోతాయండి శనగపప్పు కూడా. చూడండి ఒకసారి, నేను వేళ్ళతో చిలుపుగానే చక్కగా ఉడికిపోయినాయి కదా, అందుకనే ముందుగానే నానబెట్టుకోవాలి మనం. చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో నేనైతే రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది చక్కగా మనకి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే కానీ మనకి దగ్గర పడిపోతుంది చక్కగా. మనకు ఆ ఎసరికి ఈ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు రవ్వకి 2.5 కప్పులు అయితే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. శనగపప్పు కూడా వేసాం కాబట్టి నేను 2.5 కప్పులు తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఉండ్రాళ్ళ పిండి చేసుకున్నాం కదా, ఆ పిండి అయితే చల్లారిన తర్వాత నేను ఉండ్రాలుగా చుట్టుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కుడుముల కోసం వాటర్ పోసుకుంటున్నాను. ఒక 2 కప్పులు అయితే వేసుకుంటున్నానండి 1 కప్పు పిండికి. ఇప్పుడు దాంట్లోనే నేను శనగపప్పు వేసుకుంటున్నాను. మిగిలిన శనగపప్పు వేసుకొని ఉడికించుకుంటున్నాను. శనగపప్పు చూసారు కదా, ఒక 2 మినిట్స్లోనే ఉడికిపోయిందండి చక్కగా. అందుకనే ముందే నానబెట్టుకోమంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. తీపి కుడుముల కోసం అయితే నేను ఇలా బెల్లం యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగిపోయే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కుడుములు. ఇప్పుడైతే నేను బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత మనం కుడుములు అయితే రెడీ చేసేసుకుందాం. తర్వాత చూసారు కదా, మొత్తం అయితే ఇలా దగ్గరికి అయిపోయింది కదా చక్కగా. మనకి కుడుములకు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. చల్లారాక మనం అయితే కుడుములు రెడీ చేసుకుందాం. ఇప్పుడు
ఉండ్రాళ్ళు అయితే చుట్టేసుకుందాం ఫస్ట్. ఉండ్రాళ్ళు అయితే చల్లారిపోయింది కదా ఉండ్రాళ్ళ పిండి అయితే. ఇలా రౌండ్గా చక్కగా చుట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో చుట్టుకొని పెట్టుకోవాలి. ఇవైతే నేను పండగ రోజు తీపి ఉండ్రాలు కూడా చేసుకుంటానండి. ఏం లేదు, ఎసట్లో కొంచెం బెల్లం వేసుకుంటే తీపి ఉండ్రాలు కూడా రెడీ అయిపోతాయి. చప్పటి ఉండ్రాలు ఇంకా తీపి ఉండ్రాలు రెండు అయితే రెడీ అయిపోతాయి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే తీపి ఉండ్రాలు కూడా కొంచెం బెల్లం యాడ్ చేసుకొని బియ్యం రవ్వలో ఎసరు పోసుకునేటప్పుడే అలా తీపి ఉండ్రాలు కూడా రెడీ చేసుకోండి. ఇలా కుడుముల కోసం అయితే నేను చూశారు కదా, ఇలా అయితే 2 రకాల షేపుల్లో అయితే చేసుకుంటున్నాను. ఇలా చేతితో ఇలా నొక్కుంటే షేప్ వస్తుంది కదా మనకి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను కుడుములు మొత్తం. తర్వాత నేను చూడండి ఇలా ప్లెయిన్ షేప్లో కుడుములు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇవి తీపి కుడుములు. కొంతమంది చప్పటి కుడుములు కూడా చేసుకుంటారు. చప్పటి కుడుములు అంటే మనం బెల్లం ఏమి లేకుండా ప్లెయిన్గా చేసుకోవడం. చూసారు కదా, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని కింద ఇలా ఒక మూత పెట్టుకుంటున్నానండి. కింద అడుగు అంటకుండా డైరెక్ట్గా పెట్టుకోకుండా దాని మీద ఇలా ప్లేట్లో మొత్తం పెట్టేసుకొని సరిపడా మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను ఎసరికి. కొంతమంది ఇడ్లీ పాత్రలో చేస్తారు, కొంతమంది కుక్కర్లో చేసుకుంటారు. నేను ఇలా చేసుకుంటున్నానండి, ఈజీగా అయిపోతుందని. చూసారు కదా, ఇవి మనకి కొంచెం గట్టిగా అవుతాయండి. అలా గట్టిగా అయ్యే వరకు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. చిన్న క్వాంటిటీ కాబట్టి నాకు 5 మినిట్స్లోనే ఉడికిపోయినాయి. చూసారు కదా, ఇప్పుడు ఆ దేవుడికి అయితే సమర్పించుకుందాం. చూసారు కదా, ఇలా ఉండ్రాళ్ళు కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. స్వామివారికి చాలా ఇష్టం కదండి. ఇలా ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించుకోండి. ఆల్రెడీ నా ఛానల్లో ఉండ్రాళ్ళ పాయసం ఇంకా పాల తాలికలు ముందుగానే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో లింకులు కూడా నేను కింద ఇస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ వినాయక చవితి.